వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గా మనం అయితే టెంపుల్కి వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదానాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇందులో మొత్తం గుడి సంబంధించి మొత్తం అంతా ల్యాండే. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఎదురు ముఖద్వారం. సో ఇటు సైడ్ మిగతా దేవుళ్ళు అందరివి ఉంటాయి, శివలింగం అవన్నీ ఉంటాయి. ఇక్కడేమో సాయిబాబా టెంపుల్ అండ్ ఇక్కడేమో వినాయకుడిది అనమాట ఈ టెంపుల్ అయితే చాలా మంచి సరౌండింగ్, మంచి ప్లేస్, ఎక్కువ కంజెస్టెడ్గా లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా కట్టారు, చాలా ఫ్రీగా. జీడిపప్పు వచ్చింది నా ప్లేట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు అయితే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ మినీ వైకుంఠపురం అనమాట, యూకేలో. సో లండన్ నుంచి కానీ ఇంకా వేరే యూకేలో ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికే వస్తారు, ఈ టెంపుల్కే వస్తారు. ఇదే ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. ఇంకా వేరే ఎక్కడ ఉన్నాయని నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను. అండ్ మా ఫ్రెండ్ వంశీ కూడా ఉన్నాడు. హాయ్ చెప్పు వంశీ. హాయ్. మేము ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళాక మీకు బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, బాయ్. సో ఫైనల్గా మనం అయితే టెంపుల్కి వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్ ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను, పదండి. ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అటు న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సమ్ కొత్తగా ఫుడ్ సంబంధించి అనుకుంటా. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదానాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇందులో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇటు సైడ్ అయితే మనకి అన్ని దేవుళ్ళు కలిపి ఉంటారు. ఇక్కడ వినాయకుడిది, అటువైపు అయితే సాయిబాబాది అటువైపు. సో అన్నీ కలిపి మిక్స్ అయి ఉంటాయి. సో టెంపుల్ అయితే మొత్తం చాలా బాగా చేశారు. ఇదే మాట వైకుంఠపురం, మినీ వైకుంఠపురం యూకేలో. సో మనం ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అటు సైడ్ ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ వెళ్ళిపోదాం. సో ఇదనమాట మెయిన్. చుట్టూ మొత్తం ఎంటీ ప్లేస్ అనమాట. మొత్తం గుడి సంబంధించి మొత్తం అంతా ల్యాండే. సో ఇది మెయిన్ ద్వారం అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వెళ్తాం. కింద నుంచి అయినా వెళ్ళొచ్చు, పైనుంచి అయినా వెళ్ళొచ్చు. బట్ మనం కింద నుంచి ఎంట్రీ వదిలేరు. సో మనం కింద నుంచి అయితే వెళ్తాం. సో మొత్తానికి ముఖద్వారం అయితే ఇది స్టార్టింగ్ మెయిన్. సో ఇది అయితే మనకి రథం పెట్టే ప్లేస్ అనమాట. సో రథం ఇక్కడ ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ క్లోజ్ చేసి ఉంది, చూపిద్దామంటే. అండ్ సో ఇది మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన ల్యాండే. సో ఈ ల్యాండ్లో ఇక్కడ మనకి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది కట్టి చాలా ఇయర్స్ అవుతుంది, బట్ ఫేమస్ టెంపుల్ ఇది ఎంటైర్ యూకేకి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, పదండి. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఎదురు ముఖద్వారం. సో ఇది దాటాక మనకి మెయిన్ టెంపుల్ గోపురం అన్నీ కనిపిస్తుంది, చూస్తున్నారుగా. సో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, పూర్తిగా ఇంకా అవ్వలేదు అనుకుంటా. సో మళ్ళీ కొత్త అవి పెడుతున్నారు. వెనక బ్యాక్ సైడ్ అయితే మనకి తిరుపతిలో అన్నదాన కార్యక్రమం చేస్తారు, పెద్దగది హాల్ అలాంటిది ఒకటి కడుతున్నారు వెనక. సో తర్వాత అది కూడా చూద్దాం. సో ఇదనమాట కొలను. ఇది మొత్తం టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటుంది ఇదంతా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేవు, వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఫౌంటైన్ ఇవన్నీ ఉండి. సో అది సాయిబాబా టెంపుల్. అది అక్కడ యజ్ఞశాల అని ఉంది. సో టెంపుల్లోకి ఎలా ఉంటే కెమెరా తీసుకెళ్తాను, లేదు అంటే చూపించలేను. సో అందుకే మీకు చుట్టూ టెంపుల్ ఉన్న సరౌండింగ్స్ అవన్నీ అయితే నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో చూడండి. చాలామంది ఏంటంటే ఈకేలో టెంపుల్స్ ఉంటాయా ఎక్కువ, ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారు. బట్ టెంపుల్స్ కూడా అంతే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో టెంపుల్ ఎంత పెద్దదంటే చాలా పెద్దది యూకేలో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ యూకేలో. సో చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎక్కడ ఉందని. సో మనకి ఇటు నుంచి ఎంట్రన్స్ నుంచి రాగానే మెయిన్ ద్వారం ఇదనమాట. సో రైట్ సైడ్ మనకి ఇది ఉంటుంది. సో ఇటు సైడ్ మిగతా దేవుళ్ళు అందరివి ఉంటాయి, శివలింగం అవన్నీ ఉంటాయి. ఇక్కడేమో సాయిబాబా టెంపుల్ అండ్ ఇక్కడేమో వినాయకుడిది అనమాట ఈ టెంపుల్. సో మొత్తం క్లియర్గా చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఆ మెయిన్ టెంపుల్లోకి మాత్రం కెమెరా ఎలా ఉంటే ఓకే, లేకపోతే కనుక నేను మనకి క్లియర్గా చెప్తాను. ఓకే.
అండ్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో మొత్తం అంతే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా మంత్స్ తర్వాత యూకేకి వచ్చాక చాలా ప్లెజెంట్ అనిపించింది. ఈ బిజీ లైఫ్, ఈ హడావుడి, ఈ ట్రాఫిక్, ఈ గోలంతా లేకుండా చాలా పీస్ఫుల్గా గడిపాను అక్కడ. సో వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. సో మీరైతే వ్యూ అయితే చూడండి. అండ్ మీకు టెంపుల్స్లో కొన్ని ఎలా ఉన్న వాటిలో నేనైతే వీడియోస్ తీసాను, అవి క్లిప్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు చూసి ఉంటారు నాకు తెలిసి ఇప్పటికి. సో ఇవంతా చాలా బాగుంది ప్లెజెంట్గా. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. సో కట్టిన వాళ్ళు ఎవరో కానీ నాకు క్లియర్గా తెలియదు, బట్ ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో ఈ టెంపుల్ని కట్టడానికి యూకేలో, సో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో చాలా పీస్ఫుల్ అయితే అనిపించింది. కామన్ మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకొంచెం సేపు స్పెండ్ చేయాలని ఉంది కానీ బట్ వేరే వర్క్స్ ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే కుదరదు. బట్ ఈరోజు ఏంటంటే 25th అనమాట, క్రిస్మస్ ఈరోజు. సో మాకు వర్క్ ఏం లేదు, అమెజాన్ వీక్ ఆఫ్ లీవ్ ఆఫ్ ఇచ్చారు. సో ఇంకా ప్రశాంతంగా ఒక 1 డే టైం దొరికిందని చెప్పి వెంటనే బర్మింగ్హామ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాను. సో మీరైతే వ్యూ అయితే మొత్తం చూడండి, మొత్తం చూపిస్తాను. ఇంకా సో అన్నదానశాల అవన్నీ చూపించాను కదా, మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో అక్కడ ఉన్నదైతే మీకు వాహన పూజకి షెడ్ అనమాట. సో దాని పక్కన ఉన్నది రథం అనమాట, మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. సో ఇది అనమాట వ్యూ టెంపుల్ది. మొత్తం అంతా మ్యాక్సిమం మన ఇండియన్సే వస్తారు ఇక్కడికి టెంపుల్కి. తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ మంది అనమాట మనకి ఇక్కడ కనపడేది. టెంపుల్ అయితే చాలా మంచి సరౌండింగ్, మంచి ప్లేస్, ఎక్కువ కంజెస్టెడ్గా లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా కట్టారు, చాలా ఫ్రీగా. సో ఇవన్నీ మెయిన్ టెంపుల్స్ అనమాట. మనకి మెయిన్ వచ్చి బాలాజీ టెంపుల్ ఇక్కడ ఉంది. సో మనం అయితే ఇప్పుడు అన్నదానశాల వైపు వెళ్దాం. ఒకసారి అటువైపు కూడా మీకు చూపిస్తాను. సో మొత్తం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా ఇక్కడ నుండే. ఇవే యూకే పిచ్చుకలు అనమాట, మీకు కనపడుతున్నాయో లేదో తెలియదు, చిన్నవి వెళ్తున్నాయి. సో ఇదనమాట అన్నదానం. మనం ఇప్పుడు అటే వెళ్తున్నాం. సో మనం ఇప్పుడైతే అన్నదానం దగ్గరికి వెళ్తున్నాం. మన తిరుపతిలో ఎలా ఉంటుందో కంటిన్యూస్గా ఎప్పుడు అలాగే ఇక్కడ కూడా ఎప్పుడూ ఉంటుంది ఫుడ్. సో మంచిగా మనం ఫుడ్ చేసి తినేసే వెళ్దాం ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేసే చూపిస్తాను చూడండి. అన్నదానం చాలా పెద్దది, ఇదే అనమాట పెద్దది. ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఓల్డ్ అయితే ఇది అనమాట చిన్నది, ఇప్పుడు కట్టేది కొత్తగా ఇక్కడ ఇది అనమాట అన్నదానశాల, ద న్యూ అన్నదానం హాల్. సో ఇది చాలా పెద్దది. రోజు రోజుకి జనాలు కూడా బాగా పెరుగుతున్నారు టెంపుల్కి, అందువల్ల ఏంటంటే సరిపోతలేదు కాబట్టి న్యూగా ఈ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పారు. పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో అందరు తింటున్నారు అన్నదానం దాంట్లో. చూడటానికి ఎమ్మీగా ఉంది. జీడిపప్పులు, లక్కీ బాయ్, అది నా ప్లేట్. జీడిపప్పు వచ్చింది నా ప్లేట్. ఓకే, అక్కడ పెట్టేసి నువ్వు కూడా పెట్టుకో. దేవుడు జీడిపప్పు వేసానంటే మనం లక్కని. నీకు రాలేదు చూడు, వచ్చిందా? ఏది శనగ పప్పు వచ్చింది, చూసావా? అది ప్లేట్ నాకని ఇచ్చాడు దేవుడు, నీకు కాదు. ఓకే, పండగ చేసుకుందాం రండి. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది బ్రో చెప్తాడు. నువ్వే చెప్పు, టేస్ట్ చేసావు ఎలా ఉంది? సూపర్ కదా, స్మెల్లే అదిరిపోతుంది. నెయ్యి వేసారంట, బాగుందంట. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో నెయ్యి కూడా వేసారు, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్పు. కమ్మగా ఉంది, తీయగా ఉంది బ్రో. అనవసరంగా కొంచెం పెట్టుకున్నాం అనిపిస్తుంది బ్రో కదా. సో ఆల్మోస్ట్ లండన్ నుంచి కూడా చాలామంది వస్తారు, యూకే నుంచి, యూకేలో స్కాట్లాండ్ నుంచి 1 డే మొత్తం టైం స్పెండ్ చేసి మరి ఇక్కడికి వస్తారు. వెదర్ అయితే చాలా బాగుంది ఇవాళ, బట్ మరీ అంత కోల్డ్గా లేదు. లక్ ఏంటంటే ఇవాళ మాకు ఎండ వచ్చింది. ఈ ఎండను చూసి మినిమం 1 month అవుతుంది, ఇవాళ వచ్చింది. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం జీడిపప్పు టేస్ట్ చేద్దాం. జీడిపప్పు బాగుంది బ్రో. 100 రోజులైందండి జీలకర్ర తిని బ్రో. అమ్మో, మిరియాలు నాకు నచ్చవు బ్రో, మిరియాలు ఉంటే నేను తినలేను. ఇది పిల్లలు ప్లే ఏరియా అనమాట, పక్కనే అన్నదానం. ఇది న్యూగా కడుతున్నారు అన్నదానం, ఇది ఆల్రెడీ చెప్పా కదా ఇందాక. అండ్ ఇది మన టెంపుల్ అనమాట, క్లియర్గా చూడండి స్ట్రక్చర్ ఇవంతా. సో ఇది మొత్తం ఎంటీ ప్లేసే, ఇదంతా గుడి ల్యాండ్ అనమాట, గుడి ప్రాంగణం ల్యాండే. సో వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది, పీస్ఫుల్గా. టెంపుల్ ఎలా అనిపించింది? ప్రశాంతంగా ఉందా లేదంటే కొంచెం మైండ్ ఇంకా డిస్టర్బ్డ్గా ఉందా? ప్రశాంతతలోకి వచ్చావు. ఫుడ్ తినగానే ఇంకా అలా కామ్ అయిపోయింది మైండ్. ప్రసాదం అలా ఉంది, రోజు రావాలనిపిస్తుంది. పులిహార ఎప్పకనుకుంటే షెడ్యూల్ మెయింటైన్ చేయొచ్చట. నైస్. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం రూమ్కి. సో ఇవాళ వ్లాగ్ ఇది అనమాట. సో ఎలా ఉంది ఏంటనే చెప్పండి. నెక్స్ట్ ఇంకే వీడియో కావాలో చెప్తే దెన్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఫర్ ఇన్ ద యూకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.